హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. మనం ఈరోజు చర్చ ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషः శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము శ్రీమద్ భాగవతం 2వ స్కందంలో 9వ అధ్యాయం అందులో 18వ శ్లోకం నుంచి ఈరోజు చర్చను ఆరంభిద్దామంట. 18 నుంచి 24వ శ్లోకం వరకు చూడడానికి ప్రయత్నిద్దామంట. మరి మనం ఏం చర్చించుకుంటున్నామంటే బ్రహ్మదేవుడు వైకుంఠ దర్శనం, భగవంతుడి దర్శనం జరిగింది. మరి దాని తర్వాత ఆయన ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు, ఇప్పుడు అంత ఆనందాన్ని అనుభవించాడు ఇక్కడ మనకు తెలియజేస్తారు. అలాగే దాని తర్వాత మరి భగవంతుడు మరి ఏం సంభాషణ చేశాడు, తర్వాత ఏం మాట్లాడారు మరి బ్రహ్మదేవుడితో, అది చూద్దామంటే ఈరోజు 18వ శ్లోకం. తద్దర్శనాహ్లాద పరిప్లుతాంతరో హృష్యత్తను ప్రేమ భరాశ్రులోచన ననామ పాదాంబుజమస్య విశ్వదృగ్ యత్పారమహంస్యేన పదాధిగమ్యతే. ఇక్కడ ఏం చెప్పారంటే తద్దర్శనాహ్లాద, ఈ దర్శనం భగవంతుడి యొక్క దర్శనం ద్వారా, ధనధామం యొక్క దర్శనం ద్వారా ఆ దర్శనం తర్వాత బ్రహ్మదేవుడి యొక్క హృదయంలో ఎంత ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం పొంగిపోయిందంటే అంత ఆధ్యాత్మిక ఆనందంతో ఆయన యొక్క హృష్యాత్తను ప్రేమ భరాశ్రు, ప్రేమతో కూడిన అశ్రు అంటే కళ్ళల్లో అంతా ప్రేమతో నీళ్ళు కంటి నీళ్ళు నిండిపోయాయి అన్నమాట. లోచన, కళ్ళు ప్రేమతో కూడిన అశ్రుతో నిండిపోయాయంట. వెంటనే బ్రహ్మదేవుడు ఎంతో ఆ ఆధ్యాత్మిక ఆనందంలో భగవంతుడికి వెంటనే దండవత్ ప్రణామాలు చేసుకున్నాడంట. ననామ పాదాంబుజం, భగవంతుడి పాదాలకి ప్రణామాలు చేసుకున్నాడు బ్రహ్మదేవుడు. ఈ విధంగా ఇది విధానం, ఒక పరమహంస విధానం, భక్తి యోగ విధానం. ఎలా ఉత్తమ లక్ష్యాన్ని సాధించవచ్చు, భగవంతుడి యొక్క దర్శనం, భగవంతుడి ధామం యొక్క ప్రాప్తి, ఇదే మన జీవితం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని బ్రహ్మదేవుడు ఎలా సాధించాడు, ఇది సాధించే విధానం, విధి విధానం. మరి అది ఎలా సాధించాడు, మరి ఎందువలన భగవంతుడు ఇంత ప్రసన్నుడై దర్శనం ఇచ్చాడు అనే విషయాన్ని ఇప్పుడు భగవంతుడు స్వయంగా తెలియజేయబోతున్నాడు. అదే ఈరోజు ముఖ్యమైన విషయం. నిన్న మనం వైకుంఠ దర్శనం చేసుకున్నాం. మరి ఆ దర్శనం మనం కూడా అలా చేసుకోవాలి అంటే మరి మనం ఏం చేయాలి అనే విషయాన్ని భగవంతుడు మరి ఏం చేస్తే మనము భగవంతుడు అంతగా
ఆనంద బాష్పాలు. అవునండి, ఆనంద బాష్పాల కన్నా ఇక్కడ ఆనందం కన్నా ప్రేమ అనమాట, ప్రేమ బాష్పాలు అనమాట, ప్రేమ ఆనంద బాష్పాలు. కరెక్ట్, థ్యాంక్ యూ. సో ఈ పరమహంస మార్గం బ్రహ్మదేవుడు ఇక్కడ స్వయంగా తను పాటించి చూపిస్తున్నాడు. అంటే భక్తి యోగ మార్గం ఏంటని. భక్తి యోగ మార్గం అంటే ఇదే, భగవంతుడికి మనము భక్తితో సేవ చేసుకోవడం. సేవ అంటే ఏంటి అంటే భగవంతుడి ఆదేశాన్ని మనం స్వీకరించి మనము ఈ యొక్క సేవను, ఆ ఆదేశాన్ని పాటించడం, అంతే. అదే చేశారు ఇక్కడ. బ్రహ్మదేవుడు ఏం చేశాడు? బ్రహ్మదేవుడు విన్నాడు శబ్దం తప తప. ఎప్పుడు అతను ఆలోచిస్తున్నాడు బ్రహ్మదేవుడు, నేను సృష్టిని జరిగింది, నేను పుట్టాను, ఇప్పుడు నా యొక్క కార్యం ఏంటంటే, ఆయనకు ఆల్రెడీ వేద జ్ఞానం భగవంతుడు ఇచ్చేసాడు. ఆ వేద జ్ఞానం ఉన్న బ్రహ్మదేవుడు మరి ఇప్పుడు ఆలోచిస్తున్నాడు అనమాట. ఇప్పుడు నేను సృష్టిని రచించాలి కదా, ఎలా మరి సృష్టిని రచించేది, నాకు ఎవరు మార్గదర్శనం చేస్తారు అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు అప్పుడు తప అని విన్నాడు అనమాట. అంటే భగవంతుడి సేవే అది కూడా, సృష్టి కార్యం చేయమని కూడా భగవంతుడు ఆయనకి ఇచ్చిన సేవ, అప్పచెప్పిన సేవ. ఆ సేవని సరిగ్గా చేయడానికి మార్గదర్శనం కోసం ఆయన చింతిస్తున్నప్పుడు భగవంతుడి ఒక ఆదేశం వచ్చింది, తప అని. ఆ ఆదేశాన్ని అంటే ఎందుకు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు అంటే భగవంతుడి ఆదేశం కొరకు, ఇంకొకటి ఆయన భగవంతుడి సేవ చేయడం కోసమే ఆయనకు మార్గదర్శనం కావాలి. సో అందుకనే ఇది భక్తి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా మనకు తాత్పర్యాల్లో మరి శ్లోకాల్లో వస్తున్నాయి, నేను మీకు ముందే చెప్పేశాను కొన్ని. సో అందుకనే ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా అంటున్నారన్నమాట, ఈ విధంగా మనం భక్తి చేసుకుంటే అప్పుడు మన జీవిత లక్ష్యాన్ని మనం సాధించవచ్చు, భగవంతుడి దర్శనం, భగవద్ధామం ప్రాప్తి మనకు లభించవచ్చు అని చెప్తున్నారనమాట. దీని కొరకని మనము ప్రత్యేకంగా సన్యాసం తీసుకోవాలి, ప్రతి ఒక్కరు సన్యాసం పుచ్చుకోవాలనే అవసరం ఏం లేదు అని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారనమాట. అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటూ, ఆ పరిస్థితుల్లోనే ఉంటూ అతను ఏం చేయాలి అంటే భగవంతుడి యొక్క ప్రామాణిక భక్తుల యొక్క సాంగత్యాన్ని వెతికి వారి ద్వారా ఈ భగవంతుడి యొక్క సందేశాల్ని, భగవంతుడి యొక్క లీలల్ని, భాగవతాన్ని వినాలి. ఇలా వింటూ భగవంతుడి పైన నమ్మకాన్ని, శ్రద్ధను పెంచుకుంటూ వినాలి. ఇదే ఈ విధంగా వారు సేవ చేసుకుంటూ భక్తి చేసుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళు తప్పకుండా ఆ జీవిత లక్ష్యాన్ని, భగవద్ధామాన్ని ప్రాప్తి చెందుకుంటారని ఇక్కడ రాశారనమాట. పరమహంస మార్గం అంటే ఇదే, భక్తి యోగ మార్గం అంటే ఇదే. ఇది బ్రహ్మదేవుడు స్వయంగా అతను పాటించి చూపించాడు. ఇంకా వేరే మార్గం ఏం లేదు. మనం భగవంతుడిని ప్రాప్తించుకోవాలంటే భక్తి యోగం మాత్రమే, మీరు వేరే రకాల మార్గాలు అనుసరించకూడదు అని కూడా బ్రహ్మదేవుడు చెబుతూ ఇప్పుడు స్వయంగా ఆయన ఇక్కడ పాటించాడు. అలాగే భవిష్యత్తులో ఇంకో నెక్స్ట్ 10వ స్కందంలో ఆ విషయాన్ని చెబుతాడు కూడా. అక్కడ శ్లోకం వస్తుంది ఏమని, జ్ఞానే ప్రయాసముదపాస్య నమంత ఏవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితా శృతిగతాం తనువాన్మనోభిర్ ఏ ప్రాయశో జితోప్యసితైస్త్రిలోక్యాం. అంటే ఇక్కడ ఏంటంటే జ్ఞానే ప్రయాసం ఉదపాస్య నమంత ఏవ. కొంతమంది జ్ఞాన మార్గం ద్వారా ప్రయాసం చేస్తూ ఉంటారు, ఆ భగవంతుడిలాగా పారిపోవాలని, లేకపోతే భగవంతుడిలో విలీనమైపోవాలని, లేకపోతే భగవంతుడే కావాలని. అలా సారీ, ఇంటర్నెట్లో కొద్దిగా బ్రేక్ వచ్చినట్టుంది, చిన్న బ్రేక్ అంతే. సో అందుకనే ఇక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తున్నాడు అనమాట. సో ఈ జ్ఞాన మార్గం ద్వారా బ్రహ్మజ్యోతిలో విలీనం అవుతారే, అలాంటి ప్రయాసం పనికిరాదు, అది వదిలేసి మనం ఏం చేయాలంటే జీవంతి సన్ముఖారితాం భవదీయ వార్తాం, ఆ హరి యొక్క వార్తలు, భగవంతుడి యొక్క కథలు, భగవంతుడి యొక్క లీలలు, మహిమల గురించి మనం శ్రవణం చేయాలంట. స్థానే స్థితశ్రుతిగత, మీరు ఎక్కడున్నా అక్కడ నుంచి శ్రవణం చేస్తూ ఉండండి సరిగ్గా, ఎంతో శ్రద్ధతో మీరు అలా సాధువుల ముఖాల నుంచి శ్రవణం చేస్తుంటే భగవంతుడి యొక్క భక్తుల గురించి, భక్తుల నుంచి, అప్పుడు అలా మీరు ఏం ఆక్యుపేషన్, స్థానే స్థితశ్రుతిగత, మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని చేసుకుంటూ మీరు భగవంతుడి భక్తుల నుంచి ఈ యొక్క భగవతం లేకపోతే భగవంతుడి యొక్క సందేశాన్ని వింటే శ్రద్ధతో, అప్పుడు మీరు అలా భక్తి చేసుకుంటే ఏ ప్రయాసం, ఈ విధంగా మీరు ప్రయాసం చేస్తే జితోప్యస్త్రైస్లో, భగవంతుడి పేరు అజిత్. అజిత అంటే భగవంతుని ఎవ్వరు జయించలేరు, అందుకే ఆయన అజిత అంటారు. కానీ అలాంటి భగవంతుడిని కూడా మనం జయించవచ్చు. ఏ ప్రయాసో జితోప్యస్. సో అలాంటి భగవంతుడిని ఎవ్వరు జయించలేరు, కానీ భక్తుడు ఒక భక్తి మాధ్యంతో భగవంతుడిని జయించగలడు
అనే విషయాన్ని మనకు బ్రహ్మదేవుడు భాగవతంలోనే ముందు చెప్పబోతున్నారు దశమ స్కందంలో. ఇక్కడ శ్లోకం తాత్పర్యంలో ప్రభుపాద వాళ్ళు ఇచ్చారు. సో 19 నంబర్ శ్లోకం చూద్దామంట. 19వ శ్లోకం. తం ప్రీయమాణం సముపస్థితం కవిం ప్రజా విసర్గే నిజ శాసనార్హణం బభాషైషత్ స్మిత శోచి సాగిరా ప్రియం ప్రీతమనాకరే స్పృశన్. చాలా మంచి శ్లోకాలు ఉన్నాయండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ఏం చెప్పారంటే, ఇప్పుడు భగవంతుడు బ్రహ్మను చూసి ముందు ఆయన్ని స్వీకరించాడంట. ఇతను అసలైన వ్యక్తి, యోగ్యవంతుడు, ఈ యొక్క సృష్టి రచన చేయడానికి సరైన వ్యక్తి. ఎందుకు అంటే అతను నా చేత నియంత్రించబడడానికి అంగీకరిస్తున్నాడు. ఎలా అంటే నేను చెప్పిన ఆదేశాన్ని వెంటనే శ్రద్ధతో అనుసరించి పాటించాడు. ఎందుకు అంటే మళ్ళీ నా సేవ చేయడం కోసమే, ఈ యొక్క సృష్టి రచన సేవ చేయాలి సరిగ్గా అనేసి ఇతను మరి నా యొక్క ఆదేశాన్ని పాటించాడు కదా. ఆ విధంగా ఎంతో శ్రద్ధపూర్వకంగా ఈ తపస్సు చేసి నన్ను సంతృప్తిపరిచాడు. కనుక భగవంతుడు ఎంతో ఆనందంతో బ్రహ్మదేవుడితో కరే స్పృశాన్ అంటే చేతులు కలిపాడంట, షేక్ హ్యాండ్స్. ప్రభుపాద ద్వారా రాశారు ఇక్కడ. లార్డ్ షుక్ హ్యాండ్స్ విత్ బ్రహ్మ, నవ్వుతూ చేతులు కలిపాడంట. సో మీరు కూడా మరి భగవంతుడితో చేతులు కలపాలనుకుంటున్నారా? భగవంతుడు మీతో చేతులు కలపాలనుకుంటున్నారా? మరి ఏం చేయాలో మనకు తాత్పర్యంలో ప్రభుపాద ద్వారా చెప్పారు. మరి మనం కూడా బ్రహ్మ సాంప్రదాయంలోనే వస్తున్నాం మరి. అందుకనే బ్రహ్మ సాంప్రదాయంలో బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎందుకు స్టార్ట్ చేశారంటే ఈ బ్రహ్మ సాంప్రదాయంలో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? బ్రహ్మ సాంప్రదాయం, ఈ వైష్ణవ సాంప్రదాయాల ఉద్దేశం ఏంటంటే, ఈ సాంప్రదాయాల ద్వారా పతత జీవులు, బద్ధ జీవులు ఉద్ధారం, ముక్తి లభించవచ్చు, భగవద్ధామాన్ని ప్రాప్తించుకోవచ్చు అని. సో బ్రహ్మ సాంప్రదాయం యొక్క ఉద్దేశం, బ్రహ్మదేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క సృష్టిలో ఉన్న బద్ధ జీవులందరూ, బ్రహ్మే సృష్టించిన ఈ యొక్క అన్ని జీవ శరీరాలు ఇవన్నీ, కానీ వీళ్ళందరూ ఇలా కష్టాల్లో పడి భోగిస్తున్నారు. సో వీళ్ళందరికీ ఎలాగైనా సరే భగవద్ధామం ప్రాప్తి కలగడానికి ఈ మార్గము ఈ బ్రహ్మదేవుడి సాంప్రదాయం ద్వారా ఆయన ఎంతో ఈ సాంప్రదాయంలో వచ్చే వాళ్ళందరూ కూడా ప్రచారం చేసి బద్ధ జీవులందరినీ కూడా, పతిత జీవులందరినీ కూడా భగవద్ధామానికి, భగవంతుడి చరణాల వద్దకి తీసుకువెళ్ళడం. అవునా? ఇదే అన్నమాట బ్రహ్మ సాంప్రదాయంలో. ఆ సాంప్రదాయంలో వచ్చే ప్రతి వ్యక్తి ఒక కర్తవ్యం అదే అంట, అదే పని చేస్తున్నారు అందరూ అని, అదే పని చేయాలి. మరి మనము నేను బ్రహ్మ సాంప్రదాయానికి చెందిన వాడిని అని చెప్పుకుంటే సరిపోదు, నేను ఇస్కాన్ డివోటీ అని చెప్పుకుంటే సరిపోదు అనమాట. నేను ఇస్కాన్ డివోటీ అంటే సరిపోదు. మీరు ఇస్కాన్ డివోటీ అయితే, మీరు బ్రహ్మ సాంప్రదాయంలో వస్తున్నారైతే, మీరు భక్తులైతే మరి ఏం చేయాలంటే ప్రచారం చేయాలంట. ప్రచారం చేసి మిగతా వాళ్ళని, ఎవరైతే ఇంకా భక్తులు కాదో వాళ్ళందరినీ కూడా ఈ మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలంట. మరి అలా ప్రయత్నిస్తే ఏమవుతుంది అంటే, ఎవరైనా, ఎనీవన్, హూఎవర్, ఎవరైనా సరే ఈ ప్రచార కార్యంలో ఈ విధంగా బ్రహ్మ సాంప్రదాయంలో ప్రచారం చేస్తే ఏం జరుగుతుందంటే, భగవంతుడు స్వయంగా అలాంటి ప్రచారాల పట్ల సంతృప్తి చెంది తప్పకుండా ఇలా భక్తి ప్రచారం చేసేవారి వారితో చేతులు కలుపుతాడంట భగవంతుడు, ఎంతో సంతృప్తి చెంది షేక్ హ్యాండ్స్ చేస్తారంట. సో మీతో కూడా భగవంతుడు షేక్ హ్యాండ్స్ చేస్తారనమాట, చేతులు కలుపుతారు. ఒకవేళ మీరు కూడా భగవత్ ప్రచారం చేస్తే, భక్తి ప్రచారం చేస్తే, భాగవతం ప్రచారం చేస్తే. ఇప్పుడు భగవంతుడు స్వయంగా ఇలా ఎంతో సంతృప్తి చెంది బ్రహ్మదేవుడితో ఇప్పుడు కొన్ని వాక్యాలు చెప్పబోతున్నారు. ఇప్పుడు మనం స్వయంగా భగవంతుడి నోటి నుంచే వింటాం. శ్రీ భగవానువాచ త్వయాహం తోషిత సమ్యక్ వేదగర్భాషి శిక్షయ చిరంభృతేన తపసా దుష్టోషః కూటయోగినాం. ఏమంటున్నారంట భగవంతుడు బ్రహ్మదేవుడికి అంటున్నాడు, నేను నీకు వేద జ్ఞానాన్ని ఇచ్చాను, ఇప్పుడు నీ యొక్క ఈ తపస్సుతో నేను ఎంతో మెచ్చాను. నీ తపస్సు ఎందుకంటే ఈ సృష్టి రచన సేవ చేయడం కోసం అనేసి నువ్వు ఈ తపస్సు చేశావు నా ఆదేశానుసారంగా. అందుకనే నాకు ఎంతో ప్రియం, అంటే ఎంతో నేను సంతృష్టి పడ్డాను నీ యొక్క తపస్సు ద్వారా. అంతేకాకుండా నేను మామూలుగా అయితే ఎవరో దేనికోసమో తపస్సు చేస్తే నేను మామూలుగా సంతృప్తి చెందును. దుష్టోషః కూటయోగినాం. హరే కృష్ణ, నెట్ డిస్టర్బెన్స్ అని రాశారు. నాకైతే ఇక్కడ క్లియర్గానే ఉంది, మాకు మొబైల్ డేటా బాగానే ఉంది ఇక్కడ. మేబీ మధ్యలో ఒకసారి డిస్టర్బెన్స్ వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోయింది అనుకుంటా నాకు తెలిసి.
సో ఇక్కడ భగవంతుడు అంటాడనమాట, మామూలుగా కూటయోగి అంటే సూడోమిస్టిక్స్ అంటే కొంతమంది కూడా యోగ పద్ధతిని అనుసరిస్తూ ఉంటాడు. బయట ఇప్పుడు స్పెషల్గా యోగా అని పెద్దగా చేస్తూ ఉంటారు జనాలు. ఎందుకు అంటే బాగా ఇంకా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే ఆ హెల్త్ ఎందుకంటే ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ఇంకా బాగా ఇంద్రియాలని భోగించుకోవడానికి. ఉద్దేశం ఏంటంటే ఏదో స్వార్థం కోసం. లేకపోతే కొంతమంది జ్ఞాన మార్గాన్ని ఇంకా రకరకాల అష్టాంగ యోగా అవన్నీ చేస్తూ ఉంటారు కొన్ని సిద్ధులు ప్రాప్తించుకోవడం కోసం. మిస్టిక్ సిద్ధీస్, కొన్ని సిద్ధుల్ని ప్రాప్తించుకోవడం కోసం. కపట యోగి, థ్యాంక్ యూ. సో ఈ కపట యోగి వాళ్ళకి నేను వాళ్ళ ద్వారా, వాళ్ళ యొక్క తపస్సు ద్వారా నేను సంతృప్తి చెందాను. ఎందుకంటే ఈ కపట యోగులు ఏంటంటే వాళ్ళు వేరే ఉద్దేశం, భగవంతుడికి సేవ చేయాలి అనే ఉద్దేశం కాదు వాళ్ళది. నేనే భగవంతుడు అయిపోవాలి, లేకపోతే ఆ బ్రహ్మజ్యోతిలో విలీనం అయిపోవాలి, లేకపోతే ఏవో స్వార్థాలు, వాటి కోసం వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు కదా. అలాంటి తపస్సు ద్వారా నేను సంతృప్తి చెందను. కానీ నీ తపస్సు ద్వారా ఎందుకు సంతృప్తి చెందానంటే నువ్వు నా సేవ చేయడం కోసం అనేసే ఈ తపస్సు చేసావు, ఈ సృష్టి రచన సేవ. సో అందుకే ఇలా 2 రకాల తపస్సులు ఉంటారనమాట. అన్ని తపస్సులు ఒకటే కాదు, ఈ విషయం కూడా అర్థం చేసుకోవాలి. తపస్సు అనేది చాలా ముఖ్యం, కానీ సరైన విధంగా మనం తపస్సు చేయాలంట. అంటే భగవంతుడు ఆదేశానుసారంగా. ఇప్పుడు మనకు డైరెక్ట్గా భగవంతుడు ఆదేశం ఇవ్వకపోతే మనకు ఎన్నోసార్లు చెప్పారు ప్రభుపాల ద్వారా, ఇక్కడ కూడా చెప్పారు మళ్ళీ తాత్పర్యాల్లో. భగవంతుడి యొక్క పరంపరలో మనకు గురువుల నుంచి, పరంపరలో భక్తుల నుంచి మనకు ఆదేశాలు వస్తాయి. సో మనం ఆ ఆదేశాలని పాటించుకోవచ్చు. సో అలా మనము భగవంతుడి యొక్క ప్రామాణిక భక్తుల ఆదేశానుసారంగా, గురువుల ఆదేశానుసారంగా మనము ఏం చేయాలంటే భక్తి చేయాలి. ఈ తపస్సు అంటే ఏం లేదు, వారి ఆదేశాన్ని పాటించడానికి ప్రయత్నించడం. ఆ ప్రయత్నంలో ఎన్నో రకాల కష్టాలు రావచ్చు. ఆ కష్టాలను మనం సహించి ఎలాగైనా సరే ఆ వారి యొక్క ఆదేశాన్ని, భగవంతుడి యొక్క ఆదేశాన్ని, ఆ గురువుల ఆదేశాన్ని మనము ఫాలో అవ్వడానికి మనం ప్రయత్నించడం, అదే తపస్సు. ఆ తపస్సు మనం చేయాలి. ఇది అసలైన తపస్సు. ఇంకొక తపస్సు ఏంటంటే స్వార్థం కోసం కపట యోగులు చేసేది. సో ఇవి అన్నమాట. బయట కూడా చాలామంది ప్రతి ఒక్కరూ తపస్సు అనేది చేస్తున్నారండి. ఏదైనా సాధించాలంటే, ఏదైనా కావాలంటే తపస్సు చేయక తప్పదు. తపస్సు అంటే ఏదో ఒక రకంగా కష్టపడాలన్నమాట. తపస్సు అంటే అది ఇక్కడ మీనింగ్. సో చాలామంది ప్రభుపాలు రాస్తున్నారు, ఒక ఉదాహరణ ఇస్తారు. న్యూక్లియర్ వెపన్స్ అంటే అణుబాంబులు అంటామా, అటామిక్ బాంబ్స్ ఏమో. న్యూక్లియర్ వెపన్స్ని ఏమంటామో చూడండి, మామూలుగా అణుబాంబులు అనుకోవచ్చు. సో చాలామంది అక్కడ బయట ఎంతో పరిశోధనలు చేసి న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తున్నారు. ఈ యొక్క వెపన్స్, ఈ యొక్క బాంబులు తయారు చేస్తే ఈ బాంబుల వలన ఏం ప్రయోజనం? ఆ బాంబు వేస్తే 100 మంది చచ్చిపోతారు, 1000 మంది చచ్చిపోతారు. ఎలాగో మనిషి అనేవాడు పుట్టినవాడు చావక తప్పదు. నువ్వు దాన్ని గొప్పగా ఇంకా వెంటనే చంపేసి ఏం గొప్ప ప్రయోజనం అంటే అంత గొప్ప పని ఏం చేస్తావు? నువ్వు ఇలాంటి విషయాలు కనిపెట్టడం కోసం ఎంతో కష్టపడేసి ఆ బాంబులు తయారు చేస్తున్నావే. ఇలాంటి తపస్సు, ఇలాంటి కష్టం, దీని ద్వారా భగవంతుడు సంతృప్తి చెందడు. భగవంతుడు సంతృప్తి చెందేది ఏంటంటే ఇలా భగవంతుడు ఆదేశాలను ఎవరైతే పాటించడానికి ప్రయత్నిస్తారో, దానికోసం ఎంత కష్టమైనా సహిస్తారో అలాంటి వారితో భగవంతుడు సంతృప్తి చెందుతారంట. సో తపస్సు అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి, కానీ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనే విషయాన్ని ఇక్కడ రాశారు. వరం వరయ భద్రం తే వరేషాం మాభివాంఛితం బ్రహ్మన్ శ్రేయా పరిశ్రామః పుంసాం మద్దర్శనవాది. ఇప్పుడు నీకెంతో ఐ విష్ యూ గుడ్ లక్. ఇక్కడ బ్రహ్మదేవుడికి అంటున్నాడు భగవంతుడు, నీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను నీవు సేవ చేయడానికి. ఇంకా నువ్వు ఇంకో విషయం ఏంటంటే, నీకు ఏ వరం కావాలంటే నన్ను అడగొచ్చు. నేను వరాలు ఇవ్వడానికి ఫేమస్. నేను ఏ వరం కావాలంటే ఆ వరం ఇవ్వగలను నీకు. నువ్వు ఏది ఇచ్చా ఉంటే, నీకు ఏ వరం కావాలంటే నువ్వు అడుగు, నన్ను నేను ఇచ్చేస్తాను. నీకు ఆల్రెడీ నువ్వు అడక్కముందే నీకు అన్నిటికన్నా పెద్ద వరం నా దర్శనము, నా భగవద్ దర్శనము, భగవద్ధామం దర్శనం అన్నీ నీకు ఇచ్చేసాను. మామూలుగా ఎంతోమంది ఎంతో తపస్సు చేసిన తర్వాత కూడా నాకు దొరకని ఆ దుర్లభ దర్శనం, నా దుర్లభ దర్శనం నీకు ఆల్రెడీ దొరికిపోయింది. ఇలా కాకుండా కూడా ఇంకా నీకు ఏమైనా కావాలంటే కూడా అడగొచ్చు, నేను ఆ వరాన్ని ఇస్తాను నీకు. కానీ అన్ని తపస్సుల యొక్క లక్ష్యం ఏంటంటే నా దర్శనం చేసుకోవడం. అది ఆల్రెడీ జరిగిపోయింది నీకు, కానీ అయినా నీకు తప్పకుండా నీకు ఏ వరం కావాలో నేను ఇవ్వాలనుకుంటున్నానని చెప్తారు. సో ఎందుకంటే భగవంతుడు ఎంతో సంతృప్తి చెందాడు బ్రహ్మదేవుడి పట్ల. మనీషితానుభవోయం మమ లోకావలోకనం యత్ ఉపశ్రుత్య రహస్యీ చకర్త పరమం తపః. సో ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే,
ఇది ఎలా సాధ్యమైంది నీకు? నా దర్శనం, నా భగవద్ధామం యొక్క దర్శనం నీకు ఎలా సాధ్యమైంది, ఎలా సంభవమైంది నీకు ఆ దర్శన భాగ్యం? ఎందుకంటే నువ్వు తపస్సు చేసే విధానం, నీ చేతన సరైన చేతనతో, ఒక నమ్రత భావనతో, సబ్మిసివ్ యాటిట్యూడ్, ప్రభుపాల ద్వారా రాజశేఖర్ ఎంతో కఠోర తపస్సు చేసినా కానీ ఎంతో మంచి నమ్రత భావనతో, ఇంకా అకార్డింగ్ టు మై ఆర్డర్, నా ఆదేశానుసారంగా నువ్వు చేసావు తపస్సు. ఇక్కడ 3 విషయాలు చెప్పా చూసావా ఒక లైన్లోనే, అంటే మన శ్లోకంలో. మంచి సద్భావనతో, సరైన భావనతో, సరైన చేతనతో ఎంతో కఠోర తపస్సు. ఎందుకు మరి? ఎలా? నా ఆదేశానుసారంగా. కొంతమంది చాలా పెద్ద పెద్ద తపస్సులు చేస్తుంటారండి. ఎలాగంటే బయట కర్మీలు అది వదిలేసేయండి, అది ఎలాగో కాదు. కానీ ఒక్కొక్కసారి భక్తులు కూడా భక్తి జీవితంలో కూడా ఏవో రకరకాల కష్టాలు, తపస్సులు వాళ్ళు కష్టపడి ఏదో చేసేస్తూ ఉంటారనమాట. నేను చాలా పెద్ద సేవ చేసేస్తున్నా అనుకుంటారు, వాళ్ళు ఊహించేసుకుంటారు. కానీ అది ఎవరి ఆదేశానుసారంగా చేయరు, వాళ్ళ మనస్సుకు తోచినట్టుగా చేసేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు అనుకుంటారు నేను చాలా పెద్ద సేవ చేసేసాను. తర్వాత వాళ్ళ గురువులు, వాళ్ళ అథారిటీస్ చెప్తారన్నమాట, ఏంది నువ్వు చేసింది, ఇంత పెద్ద పని చేసావు, ఇది తప్పు పని చేసావంటే, అదేంటి నేను ఇంత కష్టపడి ఇంత తపస్సు చేసి నేను ఇంత పని చేస్తే మీరు ఏం తప్పు చేశారంటారు, మీరు ప్రసన్నులు అవ్వట్లేదు ఏంటి అని. మరి నువ్వు ఎవరి ఆదేశానుసారంగా చేసావు? అలా ఒక్కొక్కసారి మనము తప్పుగా, భక్తులు కూడా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఎంతో కష్టపడి ఎన్నో సేవలు చేస్తాము, ఎన్నో తపస్సులు చేస్తాం, కానీ అవన్నీ మనము భగవంతుడు, భక్తుల యొక్క అనుగ్రహంతో, ఆదేశానుసారంగా మనం చేస్తే వాళ్ళని సంతృప్తిపరచడానికి సరైన చేతనతో, అహంకారంతో కూడి కాదు. ఒక్కొక్కసారి కొంతమంది ఏదో తపస్సు చేస్తారు. ఈరోజు సపోజ్ ఏకాదశి, మామూలుగా రేపు వామన ద్వాదశి కనుక ఈరోజు దానికోసం అనేసి మనము 12 వరకు నిర్జల, సో మనం నీళ్ళు కూడా తాగం. అలా కొంతమంది చేయగలుగుతారు, చేస్తారు. కొంతమంది చేయలేరు ఏదో కారణం వల్ల, శారీరక సమస్య కానీ లేకపోతే వేరే కారణాలు కానీ. సో అప్పుడు మనం చేసేవాళ్ళు అలా అహంకారం ఉండకూడదు. నేనే తపస్సు చేస్తున్నాను చూడండి, ఎవరు చేయలేకపోతున్నారు, నేను నీళ్ళు కూడా తాగకుండా 12 వరకు ఉంటున్నాను, మిగతా వాళ్ళు ఎవరు చేయలేకపోతున్నారు. అలాంటి అహంకారంతో మీరు తపస్సు చేశారనుకోండి, అది భగవంతుడికి ఆనందాన్ని, సంతృప్తిని ఇవ్వదన్నమాట, ప్రసన్నం చేయలేదు. సో మన సరైన చేతనతో చేయాలంట. సో ఇలా భగవంతుడితో మనకు భగవంతుడి ఆదేశాల పైన, భగవంతుడి యొక్క రూపం పైన, భగవంతుడి యొక్క ధామం పైన మనకు ముందు శ్రద్ధ అనేది ఉండాలి. ఇవన్నీ మనకి భగవద్గీతలో, భాగవతంలో వర్ణించారు. అందుకనే ఇక్కడ భగవద్గీతను ప్రతి ఆచార్యులు అదే గొప్ప గొప్ప వైదిక గ్రంథంగా స్వీకరించారనమాట. అందరు గొప్ప ఆచార్యులని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. శంకర, రామానుజ, మధ్వ, చైతన్య, విశ్వనాథ, బలదేవ, సిద్ధాంత సరస్వతి, ఇంకా చాలామంది అని రాశారు, పేర్లు రాశారు ప్రభుపాల ద్వారా. వాళ్ళందరూ కూడా కృష్ణుడిని భగవంతుడిగా స్వీకరించారు. ఈ భగవద్గీతను భగవంతుడి ఆదేశాన్ని స్వీకరించారనమాట. సో అలా సరైన చేతంతో భగవంతుడి ఆదేశాలని మనం పాటించాలంట. ఏకాదశి కానివ్వండి, ఇంకా ఏ వ్రతమైనా, ఏ సేవ అయినా, మనం ఎంత పెద్ద సేవ చేసినా, చిన్న సేవ చేసినా మన చేతన సరైన చేతనతో మనం చేయాలన్నమాట. అది ప్రత్యాధిష్టం మయా తత్ర త్వయి కర్మ విమోహితే తపో మే హృదయం సాక్షాత్ ఆత్మాహం తపస్సోనగా. ఇంకేం చెప్తున్నారంటే, నువ్వు ఏమాత్రం చిన్న పాపం కూడా నీకు లేదు, బ్రహ్మదేవుడు అంటే శుద్ధ జీవి అని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. అందుకే నువ్వు నా నుంచి తెలుసుకో, నేనే నీకు ఆ ఆజ్ఞని ఇచ్చింది. తప అని బ్రహ్మదేవుడు వింటాడు కదా. ఎప్పుడైతే ఈ సృష్టి రచన ఎలా చేయాలో తెలియక, నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క సృష్టి రచన ఎలా చేయాలో తెలియకుండా విమోహితుడు అయి, త్వయి కర్మ విమోహితుడు, నీ ఈ కర్మ ఏంటి, ఏం చేయాలి అని విమోహితుడు అవి ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకోవట్లేదా, నా డ్యూటీ ఏంటి, నా కార్యం ఏంటి అని అర్థం కావట్లేదు, నీకు ఒక మార్గదర్శనం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. ఆ సమయంలో తప అని విన్నావు కదా, అప్పుడు నువ్వు వెతికావు కదా ఎవరు అని. అది ఎవరో కాదు, నేనే. ఇప్పుడు భగవంతుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు అనమాట. అత్తప అని చెప్పింది నేనే. తపో మే హృదయం సాక్షాత్. సో ఇంకోటి ఏంటంటే, ఆత్మాహం తపోసోనగ, అలాంటి తపస్సు, ఈ ఆదేశం వచ్చింది నేనే, అలా నా ఆదేశానుసారంగా నువ్వు ఈ తపస్సును చేసావు కదా, ఇలాంటి తపస్సు ఏదైతే నా ఆదేశానుసారంగా నువ్వు చేస్తావో అది నాకు అభిన్నం. ఆ తపస్సు నేను అభిన్నం, నేను ఆ తపస్సు ఒకటే, నా ఆత్మతో సమానం, అభిన్నం అని చెప్తాను. ఆత్మాహం తపస్సో, ఆ తపస్సు నాతో సమానం, నేను దానికి తపస్సుకు అభిన్నం. చూడండి ఇక్కడ
ఈ పాయింట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదా, భగవంతుడు, భగవంతుడి రూపం, భగవంతుడి నామం, భగవంతుడి లీల, భగవంతుడి మహిమ, భగవంతుడి కీర్తన, భగవంతుడి శక్తి, అలాగే భగవంతుడి ఆదేశం, ఇవన్నీ భగవంతుడితో అభిన్నం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని ఇక్కడ స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు. ఆ తపస్సు ఎందుకంటే అది నా ఆదేశం, అంటే నా ఆదేశం నేను అభిన్నం. ఆ విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు భగవంతుడు స్వయంగా. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇలా ఎలాంటి తపస్సు ద్వారా అయితే మీరు భగవంతుడిని ఇలా దర్శనం చేసుకోగలుగుతారో ఆ తపస్సునే మనం భక్తి యోగం, భక్తి అంటాం. ఇంక వేరే ఏం లేదు భక్తి అంటే. సో ఇలా అన్నమాట చేయడం భక్తి అంటే. కొంతమంది ఏం చేస్తున్నారు, కొంతమంది ఒక తప్పు చేస్తారు. ఆ తప్పు ఏంటో ఇక్కడ రాశారు ప్రభుపాదుల వారు. చైతన్య చరితామృతంలో రాశారంట. చైతన్య చరితామృతంలో ఏం రాశారంటే, ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే నిజంగా వాళ్ళకి ఎంతో మంచి భక్తి చేయాలని ఒక శ్రద్ధ కూడా ఉంటుంది, చేయాలనుకుంటారు ఒక మనసులో, బాగా భక్తి చేద్దాము, తపస్సు చేద్దాము అని అనుకుంటారు. కానీ ఇంకో వైపు నుంచి ఏంటంటే వాళ్ళు భౌతిక ప్రపంచాన్ని కూడా భోగించాలి అనే ఆసక్తిని కూడా పెట్టుకొని ఉంటారన్నమాట. రెండు కావాలి వాళ్ళకి. అటు భక్తి కావాలి, శుద్ధ భక్తి కావాలి, ఇంకో సైడ్ నుంచి విషయ వస్తువుల్ని, ఇంద్రియాలని భోగించాలి, భౌతిక ప్రపంచంలో ఎంజాయ్ చేయాలి భౌతికంగా. ఇలా రెండూ చేయాలనుకుంటారు కొంతమంది. మరి అలాంటి వారిని ఇక్కడ ప్రభుపాదుల ద్వారా ఏం రాస్తున్నారంటే, తాత్పర్యంలో ఇలా ఒక సైడ్ నుంచి భగవంతుడికి ఎంతో శ్రద్ధతో భక్తి చేసుకోవాలనుకుంటూ, సేవ చేసుకోవాలనుకుంటూ, ఇంకొక సైడ్ నుంచి ఇంద్రియాలని భోగించుకోవాలంటూ ప్రయత్నించే వారిని హీఈస్ కన్సిడర్డ్ టు బి ఫూల్ ఓన్లీ. ఫూల్ అంటే మూర్ఖులు అని. అలాంటి వారిని మూర్ఖులు అంటున్నారు. మరి అలాంటి మూర్ఖుల వైపు కూడా భగవంతుడు, ఒకవేళ నిజంగానే అతను శ్రద్ధతో భక్తి చేసుకోవాలనుకుంటున్నాడు, కానీ అతనికి ఇంకో ఇచ్చ కూడా ఉంది దాంతోపాటే. కొంతమంది అంటారనమాట, అన్నీ చేయాలి, అలా అన్ని త్యాగం వదిలేయకూడదు, భక్తి సమయంలో భక్తి చేసుకోవాలి, మిగతా సమయంలో ఇంద్రియాలని భోగించుకుంటూ ఉండాలి. అలా వాళ్ళు రెండు పనులు చేద్దాం అనుకుంటారు కదా. అలాంటి వారికి భగవంతుడు ఎలా కృపను కటాక్షం చేస్తాడంటే, వాళ్ళకున్న భౌతిక సంపత్తి, భౌతిక ఏవైతే వస్తువులు కానీ వేటి పట్ల అయితే ఆసక్తి ఉందో వాటన్నిటిని కూడా హరించేస్తాడు భగవంతుడు. వాటన్నిటి కూడా భగవంతుడు తీసేసుకుంటాడంట, లాగేసుకుంటాడంట. సో అందుకనే తపస్సు, భగవంతుడికి భక్తి చేసినప్పుడు మనము మన దగ్గర ఉందంతా భగవంతుడి సేవలో, భగవంతుడి కోసం, భగవంతుడి సంతృప్తి కోసం వినియోగించుకోవాలి. అది సమయమే కానివ్వండి, శరీరమే కానివ్వండి, మనస్సే కానివ్వండి, మన శబ్దాలే కానివ్వండి, లేకపోతే వస్తువులే కానివ్వండి, ధనమే కానివ్వండి, మన దగ్గర ఉన్న ఏదైనా సరే అన్నీ భగవంతుడి సేవకి, భగవంతుడి ఆనందానికి వినియోగించాలి. అది శుద్ధ భక్తి అంటే. భక్తి చేసుకునే సమయంలో ఓకే, ఈ 2 గంటలు శుద్ధతో భక్తి చేసుకుంటాను, మాలలు చేసుకుంటాను, తర్వాత మిగతా 22 గంటలు నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే అది శుద్ధ భక్తి కాదనమాట. సో మనము తపస్సు అనేది సరిగ్గా చేయాలి. ఒకవేళ మీరు సరిగ్గా తపస్సు చేయకపోతే, అలా అన్నీ మీరు భగవంతుడికి సమర్పించుకొని తపస్సు సరిగ్గా చేయలేకపోతే, అప్పుడు భగవంతుడు ఎవరైతే మనస్ఫూర్తిగా భగవంతుడికి అన్నీ సమర్పించుకొని భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం భగవంతుడికి భక్తి చేసుకుంటారో, సేవ చేసుకుంటారో, అదొక మార్గం. ఇంకో మార్గం ఏంటంటే, ఎవరైతే ఇలా మరి శ్రద్ధతో సేవ చేసుకోవాలనుకుంటూ భోగించాలని కూడా ఇంకో వైపు నుంచి ఆలోచిస్తున్నారో, అలాంటి వారికి భగవంతుడు బలవంతంగా వాటన్నిటినీ తీసేసుకుంటాడనమాట. అందుకే మరి మీ ఇష్టం, మరి ఇక్కడ చెప్పేది మీరు డిసైడ్ చేసుకోండి. మరి మీరు వాలంటరీగా, మనస్ఫూర్తిగా, మీరు స్వతహాగా భగవంతుడికి అన్నీ అర్పించుకొని సేవ చేసుకుంటారా మరి శుద్ధ భక్తితో, లేకపోతే మరి భగవంతుడు మీరు ఇంకో మార్గం ద్వారా వాటన్నిటి భగవంతుడు లాకేసుకుంటాడు అనమాట మీ దగ్గర నుంచి. ఇదంతా భగవంతుడు, ఇలాంటి తపస్సు భగవంతుడు ఒక అంతరంగ శక్తి. కొంతమంది కేటగిరీ ఉంటారు, వాళ్ళు అసలు భక్తి చేయాలని ఇంట్రెస్టే ఉండదు, వాళ్ళకి భగవంతుడు పట్టించుకోలేండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు లాస్ట్ శ్లోకం. సృజామి తపసై వేదం
గ్రసామి తపసా పునః బిభర్మి తపసా విశ్వం వీర్యం మే దుశ్చరం తపః. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ తపస్సు యొక్క ప్రాముఖ్యత. ఇలా తపస్సు ద్వారానే నేను ఈ సృష్టిని రచించాను, ఈ తపస్సు ద్వారానే ఈ యొక్క సృష్టిని పాలిస్తున్నాను, ఈ తపస్సు బలంతోనే నేను సృష్టిని సంహరిస్తున్నాను. అందుకనే ఈ తపస్సుకి ఎంతో శక్తి ఉంది అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి అని బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు అనమాట. అంత శక్తి తపస్సులోనే ఉంది. అంటే నీకు తపస్సు నుంచి శక్తి ఎందుకు నేర్పించాను, నీకు ముందే తపస్సు చేయాలని. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు సృష్టి ఎలా రచించాలని, తపస్సు చేయమని చెప్పాను. ఎందుకంటే అదే మార్గం, మనము తపస్సు చేస్తేనే సాధించగలం. అలా భగవద్తుడిని కూడా మనము ప్రాప్తించుకోగలం, భగవద్ధామాన్ని కూడా. కానీ చెప్పాను కదా, సరైన చేతనతో, సరైన మార్గదర్శనంలో, సరైన విధిగా, శాస్త్రానుసారంగా మనం తపస్సు చేయాలి, భగవంతుడిని సంతృష్టి చేయడం సరైన ఉద్దేశంతో. సో తపస్సుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది, తపస్సుకి ఎంతో శక్తి ఉంది. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు ప్రతి ఒక్కరు తపస్సు చేయాలని. మరి తపస్సు అంటే మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు. అంటే వన్ మస్ట్ బి డిటర్మైండ్ టు రిటర్న్ హోమ్ బ్యాక్ టు గాడ్ హెడ్. భగవద్ధామానికి వెళ్ళడానికి ఎంత నిష్ఠ, ఎంత మనస్ఫూర్తి, అంటే మనకు ఎంత కన్విక్షన్, ఎంత స్ట్రాంగ్ డిటర్మినేషన్, దృఢ నిశ్చయం ఉండాలంటే మనకి దాని కొరకు ఎన్ని కష్టాలు నాకు ఎదురైనా సరే నేను ఆ కష్టాలన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ సిద్ధంగా ఉండాలి, మీరు ఎదుర్కోవాలి కూడా. సో అలా మీరు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను నా యొక్క లక్ష్యాన్ని తప్పకుండా సాధించడానికి ప్రయత్నిస్తాను, అంటే భక్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్ని సందర్భాల్లో. అలా మనం దానికోసం ప్రయత్నం చేయాలి. దానికి ఎన్ని కష్టాలు వచ్చినా మనం సహించే విధంగా మనం పాటిస్తూ భక్తి మార్గంలో ముందుకెళ్తే అప్పుడు తప్పకుండా మనకు భగవద్ధామం అనేది దొరుకుతుందని చెప్పారనమాట. అంతేకాని ఒక్కొక్కసారి అన్నీ చేసుకోవచ్చులే, వారానికి ఒకసారి మందిరానికి వెళ్తే సరిపోతుంది, లేకపోతే వారానికి ఒకసారి క్లాస్ అటెండ్ అయితే సరిపోతుంది, రోజు 16 మాలలా నేను చేసేసుకుంటాను 16 మాలలు, మిగతా సమయం అంతా మిగతా పనులన్నీ భౌతిక విషయాలు, భౌతిక విషయ వస్తువుల్ని భోగించడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ నేను చేసేసాను కదా 16 మాలలు, 4 నియమాలు పాటిస్తున్నాను కదా, ఇంకేంటి అయిపోయింది, భగవద్ధామం వెళ్ళిపోతాను, నాకు దీక్ష కూడా అయిపోయింది, ఇంకేంటి దీక్ష అయిపోయిందంటే కన్ఫర్మ్ నా టికెట్, ఇంకా నేను ఏమైనా చేసుకోవచ్చు, మిగతా సమయం అంతా నేను ఎలాగంటే అలా ఎంజాయ్ చేసుకుంటూ భౌతికంగా భౌతిక విషయ వస్తువులతో జీవిస్తాను అని అనుకున్నారనుకోండి, అలా కుదరదు. అన్ ఈజీ గోయింగ్ లైఫ్ అండ్ అటైన్మెంట్ ఆఫ్ పర్ఫెక్షన్ అండ్ ట్రాన్స్డెంటల్ రియలైజేషన్ కెనాట్ గో టుగెదర్. ఇలా రెండు మీరు చేయాలనుకున్నారనుకోండి, అది సాధ్యం కాదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో కొంతమంది ఎవరైతే ఇలా అంటూ ఉంటారో అది తప్పనమాట. మీరు భక్తి చేసుకుంటూ మిగతా అన్నీ కూడా భౌతికంగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు అనే విషయం అది తప్పనమాట. అంటే తప్పు అంటే మీరు ఆ భగవద్ధామాన్ని మాత్రం వెళ్ళలేరు, భగవద్ధామానికి మాత్రం చేరుకోలేరు. మేబీ మీరు అన్ని పుణ్యకార్యాలు చేస్తూ మీరు భక్తి చేసుకుంటూ ఇంకా భౌతిక విషయాలు కూడా ఎంతో ఆసక్తి ఉంటే మరి మేబీ మీరు స్వర్గానికి వెళ్ళొచ్చేమో, లేకపోతే ఇంకా మీకు నెక్స్ట్ లైఫ్ మంచి జీవితం లభిస్తుండొచ్చు. అవునా, మనం చూసుకున్నాం కదా కంప్లీట్ చేయని వాళ్ళు భక్తి, సో వారికి నెక్స్ట్ లైఫ్ బాగానే ఉంటుంది, ఎందుకంటే హరికృష్ణ జపం చేస్తున్నారు, 4 నియమాలు పాటిస్తున్నారు. కానీ సో అలాగా అనమాట. సో ఇక్కడ అదే మనకి ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారనమాట. మరి మనము సంపూర్ణ శుద్ధతతో భక్తి చేసుకోవాలి సరైన చేతంతో, దానికి తపస్సు అనేది తప్పకుండా చేయాలి ప్రతి ఒక్కరు అనేసి చెప్పారు ఇక్కడ. సో ఇక్కడే మనము మన చర్చను ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. నోయింగ్లీ యాక్సెప్టింగ్ ద బాడీలీ పెయిన్ ఈజ్ కాల్డ్ తపస్య. అంటే మనము తపస్య అంటే ఇక్కడ మనము ఏవైతే కష్టాలు అవసరమో భక్తి మార్గంలో ఏమైనా కష్టం వస్తే కూడా మనం దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళాలన్నమాట. అంటే ఒకసారి కొంతమంది చెప్తారు కదా, ఎందుకు ప్రభుజీ మీరు క్లాస్కి రావట్లేదు, ఎందుకు ప్రభుజీ మీరు జపం మానేశారంటే, నాకు లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, నా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సరే ప్రభుజీ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే జపం చేసుకోవడానికి కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయా? కావు కదా, మరి ఎందుకు వదిలేశారు మరి జపం చేయడం? సో అదనమాట. అంటే మనకు జీవితంలో ఏవో కష్టాలు రావచ్చు, అయినా కానీ మనము తప్పకుండా ఈ భక్తి మార్గాన్ని ఎప్పుడైనా సరే వదలకుండా మనము మన యొక్క సాధన అనేది, భక్తి సేవ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అది ఇక్కడ చెప్పిన విషయం తపస్య అనేది. బాడీలీ పెయిన్ కంపల్సరీ మనం సహించాలనే రూల్ ఏం లేదు. ఒకవేళ మనకు అది భక్తికి అనుకూలంగా ఉంటే సహించవలసి వస్తుంది, సహించవలసి వస్తే సహించవలసిందే అలా అనమాట.
అంటే మనకు ఒకవేళ కొద్ది కష్టంగా ఉన్నా కొన్ని బాడీలీ ప్లాట్ఫామ్లో కూడా కొన్ని కష్టంగా ఉంటే కూడా భక్తికి ఫేవరబుల్ అయితే మనం చేసుకుంటాం. అంతేగాని కావాలనేసి మనం మన శరీరాన్ని కానీ లేకపోతే ఇంకా ఏవైనా కానీ టార్చర్ చేసుకోకూడదు అనమాట. అది. సో ఇక్కడ మనము ముగిద్దామంట. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.